పదవులు ఇవ్వాలి అనేదే నా కోరిక. ఎస్ డెఫినెట్గా. స్వరూపదేవి గారు, స్వరూపదేవి గారు, ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రాంతాల వారీగా కొన్ని సమీకరణాలు ఉంటాయి. అలాగే కొంతమంది వెనుకబడ్డ ప్రాంతాలు కాబట్టి మాకు ప్రాతినిధ్యం ఉండడానికి కొంతమంది స్ట్రెస్ చేస్తూ ఉంటారు, ఈ ఒత్తిడులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అలాగే వేరే పార్టీ నుంచి చేరిన వాళ్ళు కూడా ఏదో ఆశించి వస్తారు. అంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో పార్టీలో ఇప్పుడు మీలాంటి వాళ్ళు పార్టీ కోసమే కష్టపడి పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం సేవ చేసే వాళ్ళు ఏదో ఒకటి ఆశించడం అనేది కామన్. ఎందుకంటే ఒక పదవి అనేది ఉంటే ఇంకా చేయడానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి, మనకంటే ఒక అధికారం ఉంటే స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అంటే ఎక్కువగా అంటే మీరు ఆశిస్తున్న ఈ చూసుకుంటే మీరు ఆల్రెడీ 2 నామినేషన్ పదవులు కొంచెం అన్యాయం జరిగింది, ఈసారైనా మాకు కొంచెం పెద్దపేట కల్పిస్తారని ఆశిస్తున్నామంటున్నారు. సో అలాంటివి ఏమన్నా మీరు అక్కడ చేస్తారా, సూచనలు లాంటివి ఇచ్చారా అక్కడ మిమ్మల్ని మీకు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు? 100% అండి చెప్పడం జరిగింది. చెప్పడం ఏంటంటే ఓవరాల్ గా మనకి 1/3 ఇస్తానన్నారు కాబట్టి ఇంకా రావాల్సినటువంటి ఇంకా అనేక నామినేటెడ్ పదవులు ఉన్నాయి కాబట్టి అన్ని కలుపుని ఖచ్చితంగా మనకి 1/3 అవుతాయి. ఈ లోపు ఎవరు కూడా జనసేన నేతలు ఎవరు కూడా కంగారు పడద్దని చెప్పడం జరిగింది. మేమందరం కూడా 100% నమ్మకంతో ఉన్నామండి. ఇందాక వీరబ్రహ్మం గారు చెప్పినట్లు ఒక ప్రాంతానికి పదవులు వచ్చాయి, మరొక ప్రాంతానికి కొంచెం అన్యాయం జరిగింది అనేటువంటి భావనలో ఆయన ఉన్నారు. అందుకని నేను చెప్పేది ఏంటంటే మీడియా ముఖంగా అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం జరిగితే అన్ని ప్రాంతాల నుంచి కూడా అందరూ అధికారంలోకి ఎవరైతే రాగలుగుతారో వాళ్ళ ద్వారా ప్రాంతాలన్నిటి అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నానండి. అక్కడ కొన్ని సమీకరణాలు అడ్డొస్తూ ఉంటాయి కదా, చేయగలిగే క్యాపబిలిటీ ఉండాలి. బీరబ్రహ్మ గారు చెప్పినట్టుగా ప్రాంతాలకు నిజంగా అక్కడ వేరే ప్రాంతం వాళ్ళకి ఇచ్చారు, ఈ ప్రాంతం ఇంకో వెనుకబడి అభివృద్ధి చేయాలి కాబట్టి అంటే వాళ్ళు అన్ని సమీకరణాలు చూస్తారు. అక్కడ కొన్ని సామాజిక సమీకరణాలు అడ్డు రావచ్చు, లేదా ఆ నాయకుల సమర్థతకు కావచ్చు, ఇలా అన్ని కూడా ఒక క్యాల్కులేషన్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళాలి? సరే, ఖచ్చితంగా ఆయా ప్రాంతాల నుంచి కూడా క్యాపబుల్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఆ ప్రాంతాల నుంచి కూడా మనం అత్యధిక మెజారిటీ తోటి కూటమిలోకి వచ్చాం కదా. సో క్యాపబుల్ పర్సన్స్ ని రిజర్వేషన్స్ పరంగా కూడా తీసుకున్నప్పటికీ కూడా రిజర్వేషన్స్ పరంగా ఇవ్వాలి. అలాగే ఎవరైతే క్యాపబుల్ ఫస్ట్ నుంచి పార్టీకి నమ్మకంగా నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక అవకాశం కల్పించాలి. నేనేం చెప్తున్నానంటే సార్, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఒక్కటే కాదు, రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా మనకి రాకపోతున్నాయి. గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగలేదండి. అంటే పూర్తి స్థాయిలో కేవలం పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఇవే జరిగాయి కానీ చాలా వరకు కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగలేదండి. ఉదాహరణకి మా రాజమండ్రి కార్పొరేషన్ చూసుకుంటే కనుక రాజమండ్రిలో గత ప్రభుత్వంలో కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగలేదు. అలా రేపు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగపోతాయి. స్థానిక పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, అలాగే కార్పొరేషన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్స్, అలాగే కౌన్సిలర్లు, ఇలా బోలెడ్ అన్ని ఎవరైతే పోటీ చేయడానికి సామర్థ్యం కలిగి ఉన్నారో, క్యాపబిలిటీ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపొద్దున్న ఈ పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తారండి. ఈ నామినేటెడ్ పదవులే కాకోకుండా రేపు రానున్న రోజుల్లో వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్ ద్వారా చాలా మందిని భర్తీ చేసేటువంటి ఇది ఉంది కాబట్టి ఎవరు కూడా పెద్దగా కంగారు పడట్లేదండి. ముఖ్యంగా జనసేన పార్టీ అయితే పవన్ కళ్యాణ్ గారు పదే మాకేం చెప్తారంటే అది పదవి కాదు బాధ్యత, సో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అని చెప్పేసి పదే మాకు చెప్తూ ఉంటారు. కాబట్టి జనసేన పార్టీ నుంచి కూడా మేము 100% కూటమికే సపోర్ట్ చేస్తున్నాం. సారీ కొంచెం